గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. ముందుగా ఇవాళ హెడ్లైన్స్ చూద్దాం. సెక్రటేరియట్లో టీడీపీ ఆందోళన, అర్ధరాత్రి నేతలను తరలించిన పోలీసులు. సమైక్యాంధ్రతోనే అభివృద్ధి, విభజనకు ఒప్పుకోము అంటున్న సీమాంధ్ర ఎంపీలు. గవర్నర్ను కలిసిన సీఎం, ధర్మాన రాజీనామాపై చర్చ. ఐపీఎస్ల మధ్య వివాదం, ఎస్పీపై కేసు పెట్టిన ఏఎస్పీ. ప్రతిపక్షాలపై కౌంటర్కు రెడీ, విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్న యూపీఏ. ఇవాళ ముఖ్యంగా వార్తాపత్రికలోని వార్తా విశేషాలు మనం చూస్తే, ముందుగా ఈనాడు ఎదురు దాడి అంటూ నిన్న బొగ్గు గనుల కేటాయింపుపై పార్లమెంట్లో మన్మోహన్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యంగా ఒక కథనాన్ని మనం ఇందులో చూడొచ్చు. రుసుముపై గగ్గోలు అంటూ ఎంబీబీఎస్ ఏ కంటే ఇంజనీరింగ్లో ఎక్కువ అంటూ ఒక కథనాన్ని కూడా ముఖ్యంగా ఇందులో మనం చూడొచ్చు. 50,200 ఫీజు ఉత్తర్వులు నిలిపివేతకు హైకోర్టు నిరాకరణ అంటూ మరో కథనాన్ని కూడా మనం ఇందులో చూడొచ్చు. ఏడి పింఛన్ అంటూ పింఛన్ గురించి మనకి ఒక కథనాన్ని కూడా ఇందులో ముఖ్యంగా చూడొచ్చు. సమైక్యమే మా నినాదం, వీలైనంత త్వరగా ప్రకటన చేయాలి అంటూ కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు, ఎంపీలు స్పష్టీకరణ అంటూ ఒక కథనాన్ని మనం ఇందులో చూడొచ్చు. సచివాలయంలో కరెంటు పోరు అంటూ మరో కథనాన్ని కూడా ముఖ్యంగా మనం ఇందులో చూడొచ్చు. ఇక సాక్షి విషయానికి వస్తే, ఫీజులపై ఆందోళన నడుమ కౌన్సిలింగ్, అయోమయం అంటూ ముఖ్యంగా ఒక కథనాన్ని, అదేవిధంగా ముఖ్యమంత్రిగా జగన్కే ఓటు, ఆంధ్రప్రదేశ్లో 48% వరకు మద్దతు ఆయనకే అంటూ ఎన్డీటీవీకి సర్వేకి సంబంధించిన ఒక కథనాన్ని ముఖ్యంగా మనం ఇందులో చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, సీఎం ఆఫీస్లో కరెంట్ ఫైట్, సచివాలయంలో 7 గంటల హైడ్రామా అంటూ ఒక కథనాన్ని, బొగ్గు గనుల కేటాయింపు నాదే బాధ్యత అంటూ ప్రధాని చేసిన ముఖ్యమైన వార్తను కూడా ఇందులో మనం చూడొచ్చు. అదేవిధంగా గుసగుస రాజకీయం, కాంగ్రెస్లో చెవులు కొరుక్కుంటున్న నేతలు అంటూ ఒక కథనాన్ని, న్యాయం తప్పితే ప్రాణం పోయినట్లే అంటూ మరో కథనాన్ని, నా హత్యకు ఎస్పీ కుట్ర అంటూ తూర్పుగోదావరి పోలీస్ బాస్పై ఏఎస్పీ చేసిన ఆరోపణను కూడా మనం ఇందులో ఒక ముఖ్య వార్త కింద చూడొచ్చు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, బొగ్గు కాదు అగ్గి అంటూ ఒక ముఖ్య కథనాన్ని ఇందులో చూడొచ్చు. అదేవిధంగా వల్లకాడు ఎంజీఎం అంటూ మరో కథనాన్ని, సమైక్యవాదన మూర్ఖత్వం అంటూ మరో వాదాన్ని కూడా ఇందులో మనం ముఖ్యంగా న్యూస్ కింద చూడొచ్చు. అదేవిధంగా వార్తా విషయానికి వస్తే, ధర్మాన రాజీనామా, విద్యుత్ సమస్యపై గవర్నర్తో సీఎం భేటీ అంటూ ఒక కథనాన్ని ముఖ్యంగా మనం ఇందులో చూడొచ్చు. బెయిలిస్తే 40 కోట్లు గాలి ఆఫర్, జడ్జి నాగమారుతి వెల్లడి అంటూ మరో కథనాన్ని ఇందులో చూడొచ్చు. సమైక్యంతోనే మేలు, కాంగ్రెస్ పెద్దలతో చిన్న రాష్ట్రాల అభివృద్ధికి దూరం అన్న అభిప్రాయం అంటూ ఒక కథనాన్ని, అదేవిధంగా అర్ధరాత్రి హైడ్రామా, సచివాలయంలో టీడీపీ ఎమ్మెల్సీలు అరెస్ట్ అంటూ ఒక కథనం, సీఎం కోసం లీజ్కు జెట్ విమానం అంటూ ఒక కథనం, అదేవిధంగా ఐపీఎస్ల మధ్య గంజాయి చిచ్చు అంటూ ఒక కథనాన్ని ఇందులో ముఖ్యంగా మనం చూడొచ్చు. తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో అమానుషం అంటూ మరో కథనాన్ని కూడా ఇందులో మనం ముఖ్యంగా చూడొచ్చు. ఇక సూర్య విషయానికి వస్తే, ఎవరా ఒక్కడు వేడెక్కుతున్న రాజకీయం అంటూ ఒక కథనాన్ని, విశ్వాసమా పరీక్షకు సిద్ధమవుతున్న మన్మోహన్ సర్కార్ అంటూ మరో కథనాన్ని, అదేవిధంగా అసమ్మతి మంత్రాంగం అంటూ ఒక కథనాన్ని ముఖ్యంగా మనం ఇందులో చూడొచ్చు. సచివాలయంలో సమరం అంటూ కరెంటుకు సంబంధించి విద్యుత్ కోతలపై నిన్న తెలుగుదేశం పార్టీ చేసిన ధర్నాకు సంబంధించిన మరో కథనాన్ని చూడొచ్చు. ఇక విశాలాంధ్ర విషయానికి వస్తే, కరెంటు పోరు, టీడీపీ నిరసన భగ్నం అంటూ ఒక కథనాన్ని, అదేవిధంగా బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్ణయాలకు నాదే బాధ్యత అంటూ మన్మోహన్ చేసిన వ్యాఖ్యల మీద మరో కథనం, అదేవిధంగా కాంగ్రెస్కు రాజకీయ సమాధి అంటూ తెలంగాణ ఇవ్వకుంటే అని వామపక్షాలు చేసిన ర్యాలీకి సంబంధించిన ఒక కథనం, కోర్టుకు ఎక్కిన సర్కారు, కొలికిరాని ఇంజనీరింగ్ ఫీజులు అంటూ మరో కథనం, అదేవిధంగా బాబోయ్ బాక్సైట్ అంటూ ముఖ్యంగా ఒక కథనాన్ని ఇందులో మనం చూడొచ్చు. ఇక ఈ విషయాలపై చర్చా కార్యక్రమం కొనసాగించే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.